ఎలాగైనా చెడగొట్టాలి. అట్లా. చూడు, ఇప్పుడు నీ జీవితం ఎలా ఉందో, ఫ్యూచర్ ఏమైద్దో, ఎలా సెటిల్ అవుతావో. అసలే నీకంత జ్ఞానం కూడా లేదు. నీకు సహాయం చేసేవాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. అస్సలు నిద్ర పట్టట్లా. ప్రార్థన చేద్దామన్నా ఎన్నో ఆలోచనలు. నా ఫ్యూచర్ ఏమవుద్దో, నేను ఎలా సెటిల్ అవ్వాలో. నాకు ధైర్యం చెప్పడానికి ఫ్రెండ్స్ కూడా లేరు. సహాయం చేయడానికి ఎవరూ లేరు. అందరూ అసహించుకునేవాళ్లే, అవమానించేవాళ్లే. చూడు రూఫస్, రేపటి గురించి ఆలోచించి సాతాను యొక్క శోధనలో పడొద్దు. నీ భవిష్యత్తు అన్నీ కూడా దేవుని చేతిలో ఉన్నవని నీకు తెలీదా? నువ్వు ప్రార్థన చేసే టైంలోనే సాతాను నీలో లేనిపోని ఆలోచనలు పుట్టించి నిన్ను నిరాశ అనే ఊబిలోనికి లాక్కుని వెళ్ళి దేవునికి దూరం చేయాలని చూస్తున్నాడు. నీ భవిష్యత్తు